నేను ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు మరి ఒకవైపున కుల నిర్మూలన అంటూ మరోవైపున మనం క్యాస్ట్ సెన్సస్ ఇట్లాంటి వాటి మీద మరి దృష్టి పెడితే ఈ రెండు పరస్పర విరుద్ధం కాదా? దీనివల్ల కుల నిర్మూలన అనేటువంటి కళ ఎప్పటికైనా నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? మనము ఓకే, ఆర్థిక అసమానత గురించి ఆయన మాట్లాడారు. కానీ విద్యారంగాన్ని మీరు తీసుకుంటే ఆ విద్యారంగం ఎలా తయారైందంటే సమానమైన విద్య, నేబర్హుడ్ స్కూల్, కామన్ స్కూల్ అనేది అందరి పిల్లలు అదే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే అది వేరు. కానీ 1980 ఈ నూతన ఆర్థిక విధానం, ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకి రావడం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళని విధ్వంసం చేశారు, విశ్వవిద్యాలయాలు అన్నింటినీ. ఇక డబ్బులున్న వాళ్ళేమో వాళ్ళు చాలా ప్రైవేట్ స్కూళ్ళు కూడా మళ్ళీ అన్నీ అలాగా నాణ్యం ఉన్నాయని కాదు. ఒక్కొక్క వర్గానికి వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఒక స్కూలు. అంటే విద్యలో ఎంత అసమానతలు వచ్చాయంటే పూర్తిగా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నాడు డాక్టర్ అంబేద్కర్ గారు. అలా గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసినాయి. ఈవెన్ అప్పర్ కాస్ట్లో ఆదాయాలు ఎక్కువ ఉన్న పిల్లలు ప్రైవేట్లు ఉన్నారు, ఆదాయాలు తక్కువ ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏమంతా ప్రోడక్ట్స్ ఇవాళ ఎట్లా విశ్వవిద్యాలయం పరిస్థితి ఏమున్నది? పూర్తి దాన్ని ధ్వంసం చేశారు. చేసే ప్రైవేట్ తెలంగాణలో 7 ప్రైవేట్ యూనివర్సిటీలు అసలు రావాల్సిన అవసరం ఏమున్నది? ఇది వెనుకబడిన ప్రాంతం అని మనం పోరాటం చేసిన తర్వాత ఉన్న విశ్వవిద్యాలయాలు అద్భుతంగా మార్చొచ్చు కదా, అందరు అక్కడ చదువుకుంటారు కదా కలిసి. అక్కడ చదువుకోకుండా ఏం చేశారు, విద్యారంగంలో పూర్తిగా డివిజన్ తీసుకొచ్చేసారు. ఆ డివిజన్ తీసుకురావడం వల్ల ఇప్పుడు మొదటి తరం పిల్లలు ఎవరైతే వస్తున్నారో విద్యారంగానికి, ముఖ్యంగా ఈ దళిత వర్గాల నుంచి వచ్చే పిల్లలకు అక్కడ నాణ్యమైన విద్య లేదు. మా స్కూల్ మేమందరం కలిసి 1950s మాకు 3 దళిత పిల్లలు మా క్లాస్లో ఉండారు. మాతో పాటు వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లేదు. ఆదాయాలు ఉన్న పిల్లలు ఒక స్కూల్ పోతున్నారు, ఎక్కువ ఆదాయాలు ఉన్న పిల్లలు ఓ స్కూల్ పోతున్నారు, ఆదాయాలు లేని వాళ్ళు ఓ స్కూల్ పోతున్నారు. విద్యా వ్యవస్థలో కామన్ స్కూల్, కామన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అనిత అనే అమ్మాయి చెన్నైలో అంటే తమిళనాడులో ఆత్మహత్య చేసుకున్నది. ఆమె కామన్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారో నీట్ పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే తమిళనాడులోనే పోటీ అయితే నేను పోటీ పడతా కానీ జాతీయ స్థాయిలో పోటీ పడగలిగినటువంటిగా నాకు ఆ శిక్షణ ఇవ్వలేదు. కనుక మీరు జాతీయ స్థాయిలో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురండి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వండి, అప్పుడు మేము పోటీ పడతాం. కానీ మాకు ఇచ్చిన విద్యలో నాణ్యం లేకుండా మా తమిళనాడులో నేను ఇక్కడ అంటే సరే మాకు ఇక్కడ పోటీ పడిన కానీ నేను జాతీయ స్థాయిలో పోటీ పడలేదు. కనుక ఆమె ఆత్మహత్యలో అది రాసి ఆమె చనిపోయింది. కనుక ఇవాళ విద్యారంగంలో కూడా, ఎందుకంటే విద్యనే కదా ఈ శిక్షణ ఇచ్చి విశ్వాసాన్ని ఇచ్చే ప్రతిభనిచ్చే విద్యనే కదా, ఆ విద్యని అందరూ కలిసి చదువుకుంటే కదా, అందరూ కలిసి చదువుకొని అట్లా అవకాశాలు ఉంటే అప్పుడు మీకు నిజానికి ఇవాళ మనం జరుగుతున్న చర్చ ఏదైతుందో ఇటువంటి వివక్ష ఉండకూడదు, అందరూ పోటీ పడాలి, ఎవరితో వాళ్ళు అటు కాకుండా ఉండాలి అని అంటే మీరు కింది నుంచి అది బిల్డ్ చేయకుండా, కింది నుంచి ఒక నాణ్యమైన విద్యను బిల్డ్ చేయకుండా ఇది సాధ్యం కాదు. కానీ విద్యలో ఎన్ని రకాల తేడాలు వచ్చాయి, ఎన్ని రకాల స్కూళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. ఇవాళ 10 లక్షలు పెట్టి చదివే స్కూలు, 15 లక్షలు పెట్టేసి, అంటే ఈ ₹1,00,000 పెట్టి చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? మా గ్రామంలో ఉన్న పిల్లలు ఎక్కడున్నారు? ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఎవరున్నారు? పేద వర్గాల పిల్లలు ఉన్నారు. కనుక ఈ విద్యారంగంలో ఈ మార్పు రాకుండా, మీకు ఇన్ని రకాల విద్య లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చి నాణ్యమైన విద్య, సమానమైన విద్య ఇవ్వగలిగితే అసలు ఈ చర్చ ఇంత దూరం రాదు. పిల్లలు తామంత వాళ్ళే పోటీ పడగలరు. తర్వాత ఈ గ్రాడ్యువల్గా క్రమక్రమంగా సమాజంలో అందరూ పోటీ పడేటువంటి ఒక పరిస్థితి రావాలి. ఆర్థిక అసమానతతో పాటు సామాజిక వివక్ష ఉన్నటువంటి సమాజంలో విద్య కూడా మీరు నాణ్యమైన విద్య ఇవ్వకపోతే, అదే మొన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చాలా వాదించాం. మీరు విద్యారంగానికి కేటాయింపులు పెంచండి, అందరికీ కాస్త నాణ్యమైన విద్య వచ్చే తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి చేయండి అంటే మళ్ళీ తీరా వాడు 0.7% పెంచారు. కానీ విద్యారంగానికి కొఠారి కమిషన్ 30% అని చెప్పాడు. కొన్ని రాష్ట్రాల్లో 20% ఖర్చు పెడుతున్నారు. మన రాష్ట్రంలో మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 12 నుంచి దాన్ని 6% తీసుకొచ్చారు. 6% పెంచండి అంటే వీళ్ళు 7.3% చేశారు. కానీ నిజానికి విద్యారంగానికి కేటాయింపులు చేసి అది ఇన్వెస్ట్మెంట్గా చూసి దాని ఖర్చుగా చూడకూడదు, దాని పెట్టుబడిగా చూడాలి. ఎందుకంటే మనిషి అభివృద్ధి కదా. ఓ ప్రాజెక్ట్ కడితే మీకు ఆర్థిక అభివృద్ధి, మనిషిలో ఇన్వెస్ట్ చేస్తే మనిషిగా ఎదుగుతాడు కదా, మనిషి విశ్వాసంగా ఎదుగుతాడు కదా, ఆత్మగౌరవం పెరుగుతుంది కదా. కనుక ఆ విధంగా ఆలోచించాలంటే కూడా
సరే వీళ్ళు ఈ రైతుల సమస్య ఉంది, 2 లక్షల కోట్లు ఇవ్వాలి, సరే దాంట్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. కానీ ఇప్పుడు కూడా మేము విద్యా పరిరక్షణ కమిటీ ఉంటే అందరికీ సమాన అవకాశం ఉంటే నాణ్యమైన విద్య ఇవ్వండి. ఓకే. అక్కడ ఒకవేళ పరిష్కార మార్గం వస్తే ఇప్పుడు మనం చేస్తున్న చర్చ అందరూ చదువుకున్నారు, వాళ్ళ మధ్యన వాళ్ళు పోటీ ఉంటుంది, పోటీ పడనివ్వండి అని మనం అనవచ్చు. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి అది లేదు కనుక అది ఎక్కడో పరిష్కారం అక్కడ ఉండేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అలాగే జయరామ్ గారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పు అమల్లోకి వస్తే వివిధ రాష్ట్రాల్లో ఖచ్చితంగా సామాజిక న్యాయం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.